హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 3rd జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు మార్కెట్లో కొంత ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండింది. నిఫ్టీ 24,123 దగ్గర క్లోజ్ అయింది, -18 పాయింట్స్. ఇప్పుడున్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే, ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం రెసిస్టెన్స్ వచ్చి 24,200 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. దీన్ని క్రాస్ చేసి పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 24,500 వరకు వెళ్ళొచ్చు. అయితే డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ ఇప్పుడు మనకి 23,900. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 23,840 కాదు, 23,900 దగ్గర మనకి ఇప్పుడు టెక్నికల్గా కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం కనపడుతుంది. సో వన్స్ ఈ 23,900ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 23,630 వరకు రావచ్చు మన కీ లెవెల్. ఇది ఈ కీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చాలా నెగిటివ్లో క్లోజ్ అయింది, 52,168. సో ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో అది మన సప్లై లెవెల్కి దగ్గరలో ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ మనం నిన్న అనుకున్న లెవెల్ 52,045 ఆర్ 52,030 లెవెల్ దగ్గర సపోర్ట్ అని ఆల్మోస్ట్ అక్కడే సపోర్ట్ తీసుకుంది. కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ హెవీ మూమెంటం అయితే కనపడలేదు. ఓవరాల్గా కొంత బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు. మేబీ కొంత కన్సాలిడేట్ టు నెగిటివ్ బయాస్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 51,680, ఇది మన కీ లెవెల్. ఈ కీ లెవెల్ కన్నా కిందకు వస్తే మాత్రం కొంత బేరిష్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఒక్కటి మనం గమనించాల్సింది అగైన్ 52,040, 52,040ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఆ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం 51,680ని టచ్ చేయొచ్చు. అండ్ హైయర్ లెవెల్లో అగైన్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవే ఉంటాయి, 52,800 అండ్ 53,200. ఈ 400 పాయింట్స్ ఇక్కడ జోన్ ఇది. సో ఇది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు ఒకసారి మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. టీడీ పవర్ సిస్టమ్స్ ఈరోజు మంచి మొమెంటం కనిపించింది స్టాక్లో. ఇప్పుడు 371 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఫాల్, ఈ ర్యాలీగా వెళ్ళింది, తర్వాత ఫాల్, తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది, 389 నుంచి 397. సో ఈ ఒక 10 పాయింట్స్ అనుకోవచ్చు. ఇది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. సో దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వీక్లీ పివోట్ ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 361 దగ్గర ఉంది వీక్లీ పివోట్. అండ్ వన్స్ ఈ 397ని క్రాస్ చేస్తే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఫిబ్నాచి లెవెల్స్ వేసుకుంటే సో 414 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్ కోసం మనం దీంట్లో ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ 344 కన్నా కిందకి వస్తే ఈ స్టాక్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్స్కి వెళ్ళి ఏదైనా బౌన్స్ అయితే మాత్రం మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. సో దీంట్లో బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు, స్టాక్ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం. ఈ స్టాక్ వచ్చి టీడీ పవర్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఎల్ఎన్టీలో కొంత స్ట్రాంగ్ అప్ మూమెంటం వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ స్టాక్ ఈ ఫాల్ తర్వాత ఈరోజు మూమెంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 3 days ఫాల్ని టోటల్గా ఎన్గల్ఫ్ చేసింది, హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఇప్పుడు ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది 3,710 దగ్గర మాత్రం కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది, ప్రీవియస్ సప్లై ఏరియా ఇది. సో ఇప్పుడు ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. స్టాక్ని మానిటర్ చేసి ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ 3,710ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే 3,800 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఇది ఎల్ఎన్టీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి వీగార్డ్లో కంటిన్యూస్గా అప్ మూమెంటం కనపడుతూ ఉంది మనకి. కంటిన్యూస్గా స్లో ర్యాలీ ఉంది. సో ఇది ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి బాయింగ్ ఎంట్రీ అనుకోవచ్చు. అరౌండ్ 440. ఇప్పుడు 448 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 440 ఆ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 428 కన్నా కిందకు వస్తే స్మాల్ కరెక్షన్ లాంటిది రావచ్చు, ఆర్ ప్రాఫిట్ బుకింగ్ టైప్ అనుకోవచ్చు మనం. 428 లెవెల్ని జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. అండ్ వన్స్ ఇప్పుడున్న హై ఏదైతే ఉందో 448, 450 లెవెల్స్ని క్రాస్ చేస్తే మాత్రం ఇది 480 లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. స్టాక్ని మానిటర్ చేస్తూ
లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.